ఏజెన్సీ ప్రాంతం నుంచి అక్రమంగా లిక్విడ్ గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను దేవరాపల్లి పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 కేజీల హషీష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను కోటపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె కృష్ణ, స్థానిక ఎస్ఐ వి సత్యనారాయణతో కలిసి శనివారం దేవరాపల్లి పోలీస్ స్టేషన్లో వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి దేవరాపల్లి వైపు గంజాయి తరలిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు శ్రీరాంపురం చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. జీనుబాడు వైపు నుంచి పల్సర్ బైక్పై వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను గమనించి వెనుదిరగడానికి ప్రయత్నించగా అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా అందులో 2 ప్యాకెట్లలో నిల్వ చేసిన 2 కేజీల లిక్విడ్ గంజాయి హషీష్ ఆయిల్ బయటపడింది. దీంతో పాటు బైక్, 3,000 రూపాయల నగదు, 3 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ప్రాథమిక విచారణలో నిందితులు ఒరిస్సాలో హషీష్ ఆయిల్ కొనుగోలు చేసి విశాఖపట్నం మీదుగా మహారాష్ట్రకు తరలించేందుకు యత్నించినట్లు వెల్లడైంది. పట్టుబడిన నిందితుల్లో మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి చెందిన రంజాన్ జాకీర్ మన్సూరి, అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలానికి చెందిన గొల్లూరి దానేష్, పాంగి దేవదాసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి చోడవరం కోర్టుకు తరలించినట్లు సిఐ కె కృష్ణ, ఎస్ఐ వి సత్యనారాయణ తెలిపారు. అక్రమ మాదక ద్రవ్యాలు, గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు.